దయా కనికరగల మా దేవ, జీవము గల నమ్మకమైన సజీవమైన తండ్రి, మా ప్రభును మా రక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు ఎంతో వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సెలవులో మా కొరకు అప్పగించుకొని లోక పాపమును మోసపోయిన దేవుని గొర్రెపిల్లగా చేయబడి బొచ్చుకత్తుల ద్వారా గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ప్రభు మీరు మౌనంగా వహించి సెలవులో మీరు కార్చిన ఈ పరిశుద్ధమైన నిత్య నిబంధన రక్తం ద్వారా మాకు అనుగ్రహించిన విమోచనక రక్షణకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేరణ చేసుకున్నారు, ఇంతవరకు కాపాడి సజీవులుగా ఉంచి మా యాత్ర జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. రాత్రి అంతా కాపాడారు, కొన్ని గంటలు నిద్ర విశ్రాంతినిచ్చి సజీవులుగా లేపారు. వందనాలు. ఎంతోమంది ఈ దినం చూడలేని వారుగా, లోకాన్ని విడిచిన వారుగా, మరణానికి వెళ్ళినటువంటి వారుగా తండ్రి మేము చూడగలుగుతున్నాం. ఈ కరోనా ద్వారా ఎంతోమంది ప్రపంచం అంతట్లో మా తండ్రి మా ప్రభు 5 లక్షల కంటే ఎక్కువగా చనిపోయిన వారుగా చూడగలుగుతున్నాం. ఈ భయంకరమైన పరిస్థితులు ప్రపంచాన్ని మా తండ్రి మా ప్రభు అతలాకుతలం చేస్తుండగా నీవే జ్ఞాపకం చేసుకోనండి. ఈ వైరస్ని మీరు కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం. మా దైవుల దేవ, జీవుల మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. సహాయం చేయండి. దీని ద్వారా అయినా అనేకులు యేసుక్రీస్తును సొంత రక్షణ ఎరగలిగినట్లు, ఆయన సజీవమైన దేవుడిని, నిత్య దేవుడిని గుర్తెరగలిగినట్లు, పాపుల రక్షణను ఎరగలిగినట్లుగా మీరే సహాయం చేయండి. మా తండ్రి అనేకులు రక్షణ అనుభవం కలిగి మారు మనసు పొంది మా తండ్రి నీ కొరకు జీవించేటువంటి వ్యక్తులుగా, ప్రజలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము, జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. దయగల తండ్రి, ఎంతోమంది అనారోగ్య పరిస్థితులు దీని ద్వారా మా తండ్రి రకరకాలండి కష్టాల్లో ఉండగా, ఇబ్బందుల్లో ఉండగా ప్రపంచం నాడు వెళ్తుండగా మీరు సహాయం చేయము తండ్రి. కృప పెట్టండి. అనారోగ్య పరిస్థితులు ఉండే వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఎంతోమంది హాస్పిటల్స్లో ప్రభు మరి బాధపడుతున్నారు. కృప పెట్టి దయగల తండ్రి ఒకసారి మీరు దృష్టించండి, సహాయం చేయండి. మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మా తండ్రి సహాయం చేయండి. ఉదయకాలం కుటుంబ ప్రార్థనగా దినాన్ని ప్రారంభించడానికి మీరు మాకు ఇస్తున్న మంచి సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి వందనాలు. మా తండ్రి రాగలను వెనుక స్తోత్రాలు. రావాల్సినటువంటి మీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి, సకాలంలో రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రస్తుత దినాల్లో యెహోషువ గ్రంథం పాఠాలు మా జీవితానికి అన్వయించుకునేవారుగా తండ్రి సహాయం చేయము. మీ సన్నిధి మాతో ఉంచము, తెరువని ఆకాశం దయచేయము. అలాగా డ్యూటీలు ఉండేవారు కూడా గేట్ దగ్గరేమి, బీసీసీలో పనిచేసేవాళ్ళు బుక్ రూము, అలాగే మెయిన్ ఆఫీసులో, వాటర్ డిపార్ట్మెంట్లో, వంటగదిలో పనిచేసే వాళ్ళందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకొని సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, కృషి పెట్టండి. అలాగే వారి కార్యక్రమాన్ని కూడా జీవించండి. ఆదివారం జరిగే ఉదయకాలం, సాయంత్రం జరిగేది మరి ప్రభా ఆరాధన కార్యక్రమాన్ని కూడా జీవించండి. ఆ సందర్భాల్లో నీ వాక్య ఉపదేశం చేసేవారిని కూడా తండ్రి బలపరిచి అభిషేకించి మీరు వాడుకోనండి. ఈ దినం యవనస్తుల మీటింగు మరి ప్రభా సహాయం చేయండి. రేపటి దినం బైబిల్ ప్రార్థన కూడిక, బుధవారం గురువారం బైబిల్ పఠనం, శుక్రవారం మరి పాజిటివ్ ప్రేయరు, శనివారం మరి మీటింగ్లు, ఇవన్నీ కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ట్యూబ్ ద్వారా మరి ఇన్ని ప్రియులను యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటున్నారో
అందరిలో కూడా కార్యించండి. రక్షణ అనుభవం వెళ్ళినవారైతే ప్రభు కొరకు వారున్న ప్రాంతాల్లో స్థలాల్లో సాక్షార్థంగా ఉండగలిగినట్లు, దైవికంగా జీవించగలిగినట్లు మీరు సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఆ అక్కర్లో ఉండేవారు మా తండ్రి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది వేరు మరి అక్కర్లు వెళ్ళేటువంటి వారుగా ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఎన్నో ఉన్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు తండ్రి, మరి వివాహం కొరకు ఇచ్చిన వాళ్ళు చాలామంది, పిల్లలు లేని వాళ్ళు, గర్భిణీలు, మరి ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది. క్యాన్సర్ పేషెంట్స్ మా తండ్రి, ఇంకా వేరే మా ప్రభు అనారోగ్య పరిస్థితులు వెళ్ళినటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాలుగా ఈ బాడీలో ప్రతి విధమైనటువంటి ఈ అనారోగ్య పరిస్థితులన్నింటిలో ప్రభు నీ ప్రియ బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకుని ఆదరించి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు నిర్మూలన జాయింట్ కాంపౌండ్ చుట్టూ కూడా మీ దూతలను కాపులా పెట్టండి. ఏ తెగులు మీరు గుడారమును సమీపించదన్నారు ప్రభు. ఇంతలో మీరు వాగ్దానాన్ని కాపాడుతూ నెరవేరుస్తూ వచ్చారు. 2వ దినవృత్తాంత 7:14 ప్రకారం నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తగ్గించుకొని దీనిగా ప్రార్థన చేస్తే, నేను చెడు మార్గాన్ని విధిస్తే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నారు. మీరు స్వస్థపరిచే దేవుడివి, అందుకని స్థలాలు కాపాడేవాడు తండ్రి. మా ప్రభు నిద్రపోలేదు, కునుకడు నిద్రపడిన ఈ మాటను బట్టి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆవడం అంతటిని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తీసుకుని వస్తున్నాం. కనబడకుండా పనిచేసేటువంటి సాధారణకర శక్తులను యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మీ సన్నిధి మాతో ఉంచమని, దాస్తును కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచమని, మీ నోడి బోరగా ఉంచమని, అలాగే మా ప్రభు అనేకుల్ని దర్శించి నూతన మరి స్పందన కలిగినట్లుగా యవనస్తులు ప్రత్యేకంగా సేవార్థం ఇచ్చినటువంటి వారు తండ్రి మీ కొరకే సాక్షాత్తంగా ఉండడానికి బాగా వాక్యం ఇవన్నీ నేర్చుకొని మా తండ్రి రాబో దినాల్లో వాళ్ళకి ఇవ్వబడే ఆ పరిచర్య నమ్మకంగా కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. గృహ నిర్వాహకత్వం, నమ్మకమైన గృహ నిర్వాహకత్వం జరిగించేవారుగా సహాయం చేయండి. మమ్మల్ని మీ దయా హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభును మా రక్షుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ లోక యాత్రలో సాగుచు 726 పాత పుస్తకం, 529 పాత పుస్తకం అయితే 726.
ప్రియ ప్రభు ఈ లోకయాత్ర కొనసాగుతుందా ఈ లోకయాత్ర కొనసాగుతుందా తోడైయుండెదవు అంతము వరకు తోడైయుండెదవు అంతము వరకు నీవు విడువావు అందరూ విడచినను నీవు విడువావు అందరూ విడచినను నూతన బలమును నాకు సాగెదవు నూతన బలమును నాకు సాగెదవు నీ స్థిరముగా నీ కోరిక ఇదియే నీ స్థిరముగా నీ కోరిక ఇదియే ఈ లోకయాత్ర కొనసాగుతుందా ఈ లోకయాత్ర కొనసాగుతుందా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తునా తోడను అయినాను క్రీస్తునా తోడను ఈ లోకయాత్ర కొనసాగుతుందా ఈ లోకయాత్ర కొనసాగుతుందా యెహోషువ 17 Joshua 17 యెహోషువ గ్రంథము 17వ అధ్యాయం మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షీయులలో మిగిలిన వారికి అనగా అబీయేజెరీయులకును ఎలకీయులకును అస్రీయేలీయులకును షెకెమీయులకును హెపెరీయులకును షెమీతీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశమును బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానం. మనష్షే మునిమనుడును మాకీరు ఇను మనుమడును గిలాదు మనుమడును ఎపేరు కుమారుడునైన సెలోపేతకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికి నూను కుమారుడైన యెహోషువ ఎదుటికి ప్రధానుల ఎదుటికి వచ్చి మా సహోదరులను స్వాస్థ్యమేవలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యం ఇచ్చేను. కాబట్టి యోర్దాను అందరినున్న గిలాదు బాషానులు కాక మనష్షీయులకు 10 వంతులు హెచ్చుగా ఇచ్చెను.
మనషేల సరిహద్దు ఆషేరు నుండి షకేమునకు తూర్పుగానున్న మిత్మేతార్ వరకును దక్షిణమున ఏస్తపుయ నివాసులకును వ్యాపించెను. తప్పుయ దేశము మనషీయులదాయను, అయితే మనుషీయుల సరిహద్దులో తప్పుయ ఎఫ్రాయిమీయులదాయను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించను. మనుషుల దుర్గులో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీలకు కలిగను. అయితే మనుషుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకును, ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు ఉత్తర దిక్కున, అది ఆషేరీయుల సరిహద్దు తూర్పు దిక్కున, ఇశ్శాఖారీయుల సరిహద్దు ఇశ్శాఖారీయుల ప్రదేశంలోను, ఆషేరీయుల ప్రదేశంలోను, బెత్షెమెషు దాని పురములోను, ఇబ్లేయీమును దాని పురములను, దోరు నివాసులను దాని పురములోను, ఎందోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులను దాని పురములను, మెగిద్దో నివాసులను దాని పురములను, అనగా 3 కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి ఉన్నది. కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండేది కనుక మనష్షీయులు ఆ పురమును స్వాధీనపరుచుకొనలేకపోయిరి. ఇశ్రాయేలు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత ఎట్టి పనులు చేయించుకొని, కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేలా ఒక్క చీఫ్తో ఒక్క వంతునే స్వాస్థ్యం వేసి, మేము ఒక గొప్ప జనమే కదా, ఇదివరకు యెహోవా మమ్మను జీవించనని మనవి చేయగా. యెహోషువ, మీరు గొప్ప జనం గనుక ఎఫ్రాయిమీయుల యొద్ద మన్యము మీకు ఇరుకుగా ఉన్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజీయుల దేశంలోను రెఫాయీముల దేశంలోను మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పాను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు, అదియుగాక పల్లపు చోటున నివసించు కనానీయులకు అందరికీ, అనగా బెత్లెహేము బెత్షెయానులోను వారికి, దాని పురములను వారికి, ఇశ్రాయేలు ఇళ్ళను వారికి ఇనుప రథములు. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనష్షీయులను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలం కలదు, మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే అది అరణ్యము కనుక మీరు దాన్ని నరకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీదకు కనానీయులకు ఇనుప రథములు ఉండినను, వారు బలవంతులై ఉండినను, మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరని. యోసేపు పెద్ద కుమారుడు మనష్షే గోత్రానికి ఎలాంటి స్వాస్థ్యం ఇవ్వబడింది. ఇంకా వారు గొప్ప జనమని చెప్పి వారికి కొండ కూడా ఇస్తున్నాడు. ఆ కొండను కూడా స్వాధీనం చేసుకోండి, చెట్లను నరుక్కొని స్వాధీనం చేసుకోండి. మనస్సు అంటే కూడా మరిచిపోవడం.
పాట అయిపోయింది, రిలీజ్ పెట్టడం. 41 ఆదికాండం 51. ఎవరన్నా చదవండి. చదవండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను మరిచిపోనట్టు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టాడు. మనస్సే అనగా మరచుట. యోసేపు యొక్క పరిస్థితిని బట్టి, అనుభవాన్ని బట్టి, దేవుడు తనకు ఇచ్చిన ఆదరణను బట్టి, తన పూర్వ చరిత్రలో తాను పొందిన వ్యసనం అంతటిని మరిచిపోయే పరిస్థితి దేవుడు తన జీవితంలో రప్పించాడు. అందుకే తాను మొదట పుట్టిన కుమారునికి మనస్సే అని పేరు పెట్టాడు. కాబట్టి ప్రస్తుతం ఉన్న మేలు, ఆదరణ, క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదమును బట్టి యోసేపు కొంత నెమ్మది పొందినాడు అని సాక్ష్యమిస్తున్నాడు. ప్రస్తుతపు మేలును బట్టి గతంలో జరిగిన కీడును, బాధను, దుఃఖమును మరచుట, అది కూడా ఒక మంచి అభ్యాసం. ఎవరైనా సాధారణంగా ఎవరైనా చేయగలుగుతారు అలాగా. ప్రస్తుతం ఉన్న మేలును బట్టి గతంలో జరిగిన కీడు, నష్టము, దుఃఖమును మరిచిపోతారు. నిజమైన విశ్వాసులుగా మనము మన భవిష్యత్తులో దేవుడు మన కొరకు ఇవ్వబోయే ఆ యొక్క క్షేమమును, ఆ మహిమను, ఆ ప్రతిఫలమును, ఆ నిరీక్షణను బట్టి ఒకవేళ ప్రస్తుతము కూడా ఏదైనా దుఃఖం ఉన్నా కూడా మరవగలగాలి. విశ్వాసం అంటే అలా ఉంటుంది. యోసేపు విశ్వాసం లేదని కాదు, కానీ తన అనుభవం కంటే ఇంకా మించిన అనుభవము దేవుని బిడ్డలకు ఉండాలి. ఒక హెచ్చరిక లేదా ఒక ఆదరణ. ఒకవేళ జీవితకాలం అంతా దుఃఖం ఉన్నా సరే, కష్టం ఉన్నా సరే, మన భవిష్యత్తును గురించి ఒకవేళ మనము ధ్యానించి దాన్ని బట్టి మనం పొందబోయే ఆ సంతోషం, పొందబోయే ఆ క్షేమం ఎంతో గొప్పది. క్రీస్తునందు అట్లా కూడా ఆదరణ పొందవచ్చు అని, ఇంకా అదనంగా కూడా అన్ని పరిస్థితులు. అదొక తలంపు. యేసు ప్రభువారు కూడా సిలువను ఎట్లా సహించాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు సిలువను సహించి ఇంకేమో చేశాడు? అవమానమును నిర్లక్ష్యం చేశాడు. ఆ మాట చదవండి. నిర్లక్ష్యం అంటే లెక్క చేయలే. హెబ్రీ 12:2 చదువు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే, అంటే ఇంకా అది భవిష్యత్తులో. తన ఎదుట ఉంచబడిన ఆనందం అంటే భవిష్యత్తులో అనేకులు రక్షణ పొందుతారు, అనేకులు నరకానికి పోకుండా పరలోక రాజ్యం చేరుతారు. తన శ్రమల ఫలితంగా అది ఆనందం. ఒక్క పాపి మార్మన్స్ పొందితే పరలోకమందు దూతల మధ్యలో
ఎంతో సంతోషం. ప్రభు రాకడలో అనేకులు సిద్ధపడితే పెళ్లి కుమార్తె సిద్ధమైంది అని పరలోకమంతా కూడా సంతోషిస్తారు. ఆ సంతోషం ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి సిలువను సహించాడు. తర్వాత అవమానమును నిర్లక్ష్యం పెట్టి లెక్క చేయలే, దానికి అంత విలువ ఇవ్వలే, అంత ప్రాముఖ్యత ఇవ్వలే, ఇంకా అది లేనట్టే, మర్చిపోయినట్టే జీవించాడు. ఒక విధంగా దేవుని బిడ్డల జీవితము అలా ఉండాలి అని మనము మన నిరీక్షణను బట్టి గతములో దుఃఖమున్నా, ఇప్పుడు దుఃఖమున్నా, ఎంతకాలం దుఃఖమున్నా, వ్యసనమున్నా, నష్టమున్నా, నిందలున్నా, బాధలున్నా ఆదరణ కలిగి నిరీక్షణతో రాబోయే ఆ సంతోషమును ఎదురు చూస్తూ ఆ ప్రతిఫలమును, బహుమానమును, ఆ మంచి స్థితిని ఎదురు చూస్తూ ఈ లోకంలో జీవించాలి. జీవితకాలం అంతా అలాగే నిరీక్షణతో జీవించాలి. అలాగే జీవించలేకపోతే మనం అంత గట్టి విశ్వాసులు కాము. జాగ్రత్త. రోమా 5 మొదటి 5 వచనాలు మార్చి చదువుకున్నాం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చున్న అతిశయపడుచున్నాం. చూడండి. అయితే అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమలందును అతిశయపడుదుము. చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రభు స్థిరమైన పునాది, మూలరాయి, అమూల్యమైన రాయి, పరీక్షింపబడిన రాయి. ఆయన యందు విశ్వాసం ఉంచువారు చెప్పండి, సిగ్గుపడరు, కలవరపడరు. యెషయాలోను పేతురు పత్రికలోను అలా ఉన్నాయి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడమే గొప్ప అనుభవం, గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ, గొప్ప స్థిరత. ఇంకా సిగ్గుపడం, ఇంకా కలవరపడం, పడనక్కరలేని స్థితి. తక్కిన వారందరూ సిగ్గుపడతారు, తక్కిన వారందరూ ఇప్పుడు కలవరపడతారు, తర్వాత కూడా కలవరపడతారు, ఇంకా యుగాల వరకు కూడా కలవరపడతారు. ఏముంటారు? ఎంత ధన్యులు. ఇప్పుడు మనం అతిశయం, ఒక విధంగా ఆనందం, గొప్పగా చెప్పుకొని నేను యేసుప్రభును నమ్మగలిగాను, నిజమైన దేవుణ్ణి, స్థిరమైన దేవుణ్ణి,
ఆదుకునే దేవుని, నన్ను కాపాడే దేవుని, నన్ను ఒక మంచి స్థితికి ఈ జీవితం తర్వాత తేగలిగిన దేవుడు నాకు దొరికాడు. నాకు పునాది దొరికింది. ఒకప్పుడు పునాది లేదు అన్నట్టుండే అని మనం ఎల్లప్పుడూ ఆనందంతో అతిశయముతో జీవించాలి. భక్సింగ్ గారి సాక్ష్య పుస్తకం మీద రాయబడిన మాటలు చెప్ప శక్యం కానీ మహిమాయుక్తమైన సంతోషం. ఆ మాట చదువు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీరు ఆయనను చూడకపోయినను 9 సరే ప్రేమించున్నారు, విశ్వసించుచు ఫలమును ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన. కాబట్టి ఎంత గొప్ప మాట. ఒక విధంగా మన జీవితము యేసు ప్రభునందు నిరీక్షణ కలవారుగా అలాగే జీవించడం. ఏదో పాతది మర్చిపోవడం మాత్రమే కాదు, ఇప్పటిది కూడా మర్చిపోవచ్చు. ఇప్పటిది మరవడమే కాదు, భవిష్యత్తులో కూడా ఏమైనా శ్రమలు ఉంటే దాన్ని కూడా ఎదుర్కోవచ్చు, సహించవచ్చు, జయించవచ్చు. ఇంకా నిత్యత్వములో ఉండే ఆ మహిమా నిరీక్షణను బట్టి చెప్పశక్యము కానీ ఆనందముతో జీవించవచ్చు. అలాగా జీవించాలి. యోసేపు యొక్క అనుభవం మనకు ఒక పాఠం. పాత నిబంధనలో అంత తేటైన గ్రహింపు లేనప్పటికీ కొన్ని అనుభవాల ద్వారా ఇంకా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సంపూర్ణమైన స్థిరమైన ఆత్మీయ జీవితం ఎలాగుంటుందో అని కూడా మనకు ఒక ముంగుర్తుగా వారు ఉన్నారు. అలాగే మనం జీవించుదునుగాక. ఇంకా చెప్పాలంటే మనం శ్రమలను కోరుకునేంత బలవంతులం. శ్రమ నుండి తప్పించుకున్నందుకు సంతోషించడము, శ్రమలు అయిపోయినందుకు సంతోషించడం మాత్రమే కాదు, ఈ లోక జీవితంలో శ్రమలను మనం కోరుకోవచ్చు. ఎందుకంటే దాని ఫలితం తర్వాత ఎంతో గొప్పదిగా ఉంటుంది అనే విశ్వాసముతో దాని ఫలితం ఇప్పుడు కూడా ఎంతో, ఇప్పటికే మనం చదివినాం, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయచ్చు. అక్కడ పరీక్ష అని ఉంది, ఇంగ్లీష్లో ఏముందంటే అనుభవం. శ్రమ మొదట ఓర్పు. ఒక యవనస్తుడు ఒక పెద్ద సహోదరుని దగ్గరికి వచ్చి, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. దేని కొరకు ప్రార్థన చేయాలంటే నాకు ఓర్పు కావాలి. అప్పుడు ఆ పెద్ద సహోదరుడు మోకరించి, ప్రభువా ఈ యవన సహోదరుడు సేవలో ఉంటున్నాడు, ఈయనకు చాలా శ్రమలు ఇవ్వండి అని ప్రార్థన చేశాడు. ఆయన మధ్యలోనే అభ్యంతరపడి, బ్రదర్
నేను అడిగింది శ్రమలు కాదు, నేను అడిగింది ఏంటి? ఓర్పు. మరి ఓర్పు ఎట్లా వస్తుంది? శ్రమను సహించే వారికే వస్తుంది. శ్రమను సరైన విధంగా ఎదుర్కొనే వారికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వారిలో కలిగించే ఒక సద్గుణమే ఓర్పు. అసలు ఓర్పు అంటే ఏంటి? ఓర్పు అంటే ఏదో మౌనంగా ఉండడం కాదు. కొంతమంది మౌనంగా ఉంటారు కానీ లోపల పండ్లు దొరుకుతూ ఉంటారు, కోపం ఉంటుంది. కొంతమంది మౌనంగానే ఉంటారు కానీ లోపల దుఃఖిస్తూ ఉంటారు. ఆ మౌనం కాదు. ఈ మౌనం ఎలాంటిదంటే మంచి వైఖరితో ఒక శ్రమని ఎదుర్కోవడం, నిరాశ లేకుండా, కోపం లేకుండా, కృంగుదల లేకుండా శ్రమని ఎదుర్కొనేదే ఓర్పు. అంతేకాదు, ఆ ఓర్పు కలిగిన జీవితంతో ఆ శ్రమను జయించి శ్రమలో నుండి బయటికి వచ్చేది కూడా ఒక బహుమానం పొందే అర్హతతో. ఓర్పు అంటే అంత అర్థం ఉంది. అసలు మనకు ఓర్పు ఉందా అని చిన్న చిన్న వాటికే హార్మోనియం సరైన స్థలంలో పెట్టలేదు అనుకోండి, ఇంకా రాగానే ఇంకేమైనా బుద్ధి ఉందా? మైకు సరిగా లేదనుకోండి, వెంటనే వచ్చేస్తుంది ఏదో ఒక మాట, ఏదో ఒక సహించలేని పరిస్థితి. కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకోండి, అమ్మో ఇంకా కిచెన్ అంతా ఎంత సౌండో. ఏముంది, కొంచెం పెరిగేసుకోవచ్చు కదా కదా. ఎన్ని ఓర్పు లేని పరిస్థితిలో నుండి మనల్ని మనం తెచ్చుకొని నష్టపోతున్నాం. దేవుడు ఇవన్నీ గమనిస్తారు. ఎంత ఓర్పు ఉంది. కాబట్టి ఆ ఓర్పు అనేది ఒక ధన్యకరమైన అనుభవం. దాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకే శ్రమలను కోరుకోవాలి. శ్రమల ద్వారా ఇప్పుడే మనం మేలు పొందాలి. అది గొప్ప అనుభవం. శ్రమ పడుట ద్వారా ఎన్ని మేలుంటుందో ఒక మాట చదువుకుంటాం. 1 పేతురు 4:1-2 వచనాలు ఎవరైనా చదవండి. 1 పేతురు 4:1-2. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం మనుషాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో ఇంక జోలి ఏది లేకుండా ఉండు. దేవుని చిత్తానుసారముగా జీవించుటకును పాపముతో జోలి లేకుండా జీవించుటకును శ్రమ సహాయపడు. యేసు ప్రభువే అలాగ శ్రమ పడి దేవుని చిత్తమును నెరవేర్చి పాపమును ఎదిరించి మీరు పాపమును ఏ రీతిగా ఎదిరించలేదు అని హెబ్రీ పత్రికలో ఉంది. చెప్పండి, ఎలాగ ఎదిరించలేదు? రక్తము కారునంతగా, కనీసం చెమట గారినంతగానన్నా ఎదిరిస్తున్నారా అని.
రక్తం కారినంతగా యేసు ప్రభు ఎదిరించాడు పాపమును. రక్తము కారినంతగా. కాబట్టి ప్రభు యొక్క మాది మనం వెంబడించదు కాక శ్రమలను కోరుకోవాలి. శ్రమల ద్వారా వచ్చే ఆత్మీయ మేలును కూడా సంపాదించుకోవాలి. శ్రమలు కూడా దేవుని బిడ్డలకు హానికరమైనవి కావు. దేవుడు అనుమతించే శ్రమలన్నీ లాభదాయకం. అందుకే వాటిని కోరుకోవాలి, ఆశించాలి. దావీదు రాజు కూడా ఎన్నో చెబుతాడు. ఒక మాట చూడండి, 66వ కీర్తన 12వ వచనం. 66:12 కీర్తనలు. నరుడు నా నెత్తి మీద ఎక్కినట్టు చేస్తేవి, మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినా నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ఒక విధంగా ఇశ్రాయేలు చరిత్ర కూడా అంతే. 430 సంవత్సరాలు ఐగుప్తులో శ్రమ పడిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారు? గొప్ప గొప్ప ఆస్తితో బయటకు వచ్చారు. ఎక్కడ దొరికింది ఆస్తి? ఐగుప్తీలు ఇచ్చారు. ఓ మీరు పోతున్నారా? మీకు మేము అసలు జీతమే ఇయ్యలే, మా దగ్గర ఉన్నది ఈ నగలు, ఈ బంగారు నగలన్నీ తీసుకోండి, ఎందుకంటే మేము చాలా బాకీ ఉన్నాం మీకు. మీ దేవుడు గొప్పవాడు, మీకు ఇవ్వకపోతే అసలు మేము బతుకుతామో లేదో నమ్మకం లేదు. ఇప్పుడే పెద్ద కొడుకు చనిపోయాడు, ఆ చిన్నోడన్నా బతకాలి. భయపడిపోయారు. గొప్ప ఆస్తితో బయటకు వచ్చారు. ఐగుప్తీయులను దోచుకున్నారు. ఒక విధంగా వారే ఇష్టపూర్వకంగా ఇశ్రాయేలుకు ఇచ్చారు. ఎంత గొప్ప సాక్ష్యం! శ్రమ నుండి ఉండటం మేలాయను అని చెప్పేటట్టు చేశాడు దేవుడు. ఇంకో మాట చదవండి, 119వ కీర్తన. దావీదు రాజు ఎన్నో శ్రమల్లో నుండి పోయాడు. అభిషేకించబడినప్పటి నుండి ఎంతోమంది తన్ను పగబట్టారు. ప్రత్యేకంగా సౌలు చంపచూచాడు. అయినా కూడా ఏమంటాడు? 119వ కీర్తన 71వ వచనం చదవండి. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఒక విధంగా దావీదు రాజుకు శ్రమ నుండి ఉండుట, దేవుని కట్టడలను నేర్చుకున్నటకు ఎలాగ మేలాయను. ఒక విధంగా మనం ఇలా కూడా అనుకోవాలి. యేసు ప్రభువారి యొక్క శ్రమలను గూర్చి తనకు ప్రత్యక్షత దొరికి దాన్ని గూర్చిన ప్రవచనాలు కూడా ఎన్నో కీర్తనలో రాయగలిగినాడు. ఆ దినాల్లోనే యేసు ప్రభువారి శ్రమలను గూర్చి రాసిన కీర్తన ఏది? ఎన్నో కీర్తన? 22. ఇంకా ఉన్నాయి అక్కడక్కడ. నాతో భోజనం చేసిన వాడు తన మరిమైన యూదా గురించి కదా. ఇంకా 22వ కీర్తన అయితే చాలా వివరాలతో ఉన్నాయి.
యేసు ప్రభు ఎలాగ శ్రమ పడతారు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచింది. యేసు ప్రభు వారు చెప్పిన మాటలు శిలువ మీద తాను ముందే ఆ మాటలు ప్రవచించగలిగాడు. కాబట్టి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. తర్వాత పునరుత్థానం గురించి కూడా, హెచ్చించబడే స్థితిని గురించి కూడా చెప్పగలిగాడు. నా ప్రభుతో ఏమన్నాడు? నా కుడి పార్శ్వమందు కూర్చుండుము, నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేసేది. ఎన్నో కీర్తన? 110. చూడండి. కాబట్టి ఎన్నో కీర్తనలు దావీదు రాజు రాయగలిగాడంటే యేసు ప్రభు వారి శ్రమలను గురించి, ఆయన పునరుత్థానం గురించి, ఆయన శత్రువులందరినీ అణిచివేసేదాన్ని గురించి, మరి తిరిగి వచ్చేదాన్ని గురించి కూడా ప్రవచించగలిగినది. ఎంత అద్భుతం! కాబట్టి శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. పౌలు అపోస్తలుడు ఏమంటాడు? నేను ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, తర్వాత ఏమంటాడు? ఆయన శ్రమల్లో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. పౌలు కోరుకున్నాడు, యేసుప్రభు వారి యొక్క శ్రమల్లో నాకు కూడా పాలు కావాలని కోరుకున్నాడు. నిజంగా యేసుప్రభును ప్రేమించేవారు అలాగ కోరుకుంటారు. యేసుప్రభువా, సాధారణంగా ఆదివారం ఆరాధన చేస్తాం. ప్రభువా, ఎంత శ్రమ పడ్డారు ప్రభువా, మీరు మీ రక్తమంతా ధారపోశారు, మీ శరీరం అంతా విరగొట్టారు ప్రభువా, మీకెంతో వందనాలు. ఇక ముందు కూడా మీరే శ్రమ పడండి, నేను హాయిగా ఉంటాను. మన ఆరాధన తర్వాత బ్రాకెట్లో ఇది పెట్టవచ్చు. నిజమైన ఆరాధికులు ఏమంటారు? ప్రభువా, మీరింత శ్రమ పడ్డారు, నాకు కూడా అందులో ఒక పాలు ఇవ్వండి అని ఆశపడతారు. ఎవరైనా కష్టంలో ఉంటే సాధారణంగా వారిని మనం దర్శించాలని అనుకుంటాం. వారి కొరకు ప్రార్థన కూడా చేస్తాం. వారి మీద మనకి ఎక్కువ ప్రేమ ఉంటే వారు ఉన్న దగ్గర పోయి వారి శ్రమల్లో కూడా పాలు పొందుతాం. నిజమైన ప్రేమ అలా ఉంటుంది, శ్రమల్లో కూడా పాలు పొందుతాం. ఎవరైనా నిజంగా మనకు చాలా ప్రియమైన వారు ఎవరైనా శ్రమ పడితే వారితో మనం అలాంటి సహవాసం కూడా కలిగి ఉండడానికి ఆశపడతాం. ఒక విధంగా పౌలు అలాగా ఆశపడ్డాడు. ప్రభు శ్రమల్లో పాలు పొందాలి నేను కూడా అని ఆశపడ్డాడు. కొలొస్సీ 1:24. ఇప్పుడు నీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘం అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన, కొలొస్సీ 1:24, కొదువైన వాటి అందు నా వంతు నేను తీసుకోను అన్నాడా? నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నాను. నా వంతు
ఆ మాటలన్నీ కొంచెం గమనించి చూడండి. అసలు పౌలు ఏమంటున్నాడు? ప్రభు సంఘం కొరకు శ్రమ పడ్డాడు. అంతేకాదు ఇంకా శ్రమ పడుతూనే ఉన్నాడు. మిమ్మల్ని నిందించు వారి నిందలు ఎవరి మీద పడి? నా మీద పడు. చిన్నపిల్లలారా, మీరెవరైనా పాపం చేస్తే పరలోకమందు మనకు నీతిమంతుడైన ఉత్తరవాది ఉన్నాడు. మన కొరకు ఏం చేస్తాడు? విజ్ఞాపనం చేస్తాడు. ఇంకా ప్రభు భారం భరిస్తూనే ఉన్నాడు, శ్రమ పడుతూనే ఉన్నాడు, నిందలు భరిస్తూనే ఉంటాడు అంతం వరకు. అందులో నా వంతు పౌలు అంటున్నాడు, నేనేం చేయాలా? సగం వదిలిపెట్టాలి. అంతేనా? నా వంతులో నా వంతు నేను పడవలసిన శ్రమ ప్రభు శరీరంలోని ఒక అవయవంగా నాకు దేవుడిచ్చిన వంతు నుండి నేను తప్పించుకోవాలని అంటున్నాడా, లే సంపూర్తి చేయాలంటున్నాడా? సంపూర్తి చేయాలి. నాకు దేవుడు నియమించిన శ్రమ, ఆయన సంఘం కొరకు ఆయన పడిన శ్రమల్లో నా వంతు నేను పూర్తిగా సహించాలి, సంతోషంగా సహించాలి, సంఘక్షేమం కొరకు అని తీర్మానం ప్రతిష్ఠ చేసుకున్నాడు. ప్రియులారా, మన వంతు మనం నెరవేర్చకపోతే ఒక విధంగా సంఘానికి లోటు వస్తుంది. ప్రభు యొక్క శరీరం అని చెప్పుకుంటూ ప్రభు పడిన శ్రమల్లో పాలు వద్దని కూడా అనకూడదు. మన వంతు మనం పూర్తిగా నెరవేరిస్తే మనం యోగ్యమైన ఆయన శరీరంలోని ఒక అవయవంగా ఎంచబడతాం. అంతేకాదు ప్రభు శ్రమల ద్వారా సంఘానికి వచ్చే మేలు సంఘం కూడా సంపూర్ణంగా పొందగలుగుతాం. పొరపాటు చేయవద్దు. శ్రమలంటే దాన్ని ఎంతో విలువైనదిగా ఎంచాలి. ఇంకా ప్రభు శ్రమల్లో పాలు అంటే అదొక ఆధిక్యతగా ఎంచాలి. దాని నుండి కొంచెం కూడా విరమించుకోకుండా ఇష్టపూర్వకంగా సమర్పించుకొని దాన్ని పూర్తిగా సహించాలి. అలాగ మన పరిచర్య పూర్తి చేసిన వారం అవుతాం. ఎంత ధన్యత! కొంతమంది శ్రమలలో నుండి తప్పించుకోకుండా అధికమైన శ్రమలను కూడా కోరి జీవించినట్టు కూడా సవాలుగా రాయబడిన మాటలు కూడా ఉన్నాయి. చూడండి 11:35 ఎబ్రీ స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. ఎబ్రీ 11:35. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి. చూడండి, విడుదల వద్దంట, పొందనొల్లక యాతన పెట్టబడి. మాకు విడుదల వద్దు, మాకు దీని నుండి విడుదల వద్దు, మేము శ్రమ పడతాం, ఆఖరి వరకు ఇష్టపూర్వకంగా సహిస్తా అని ఒప్పుకున్నారు. దేని కొరకు? కారణం, ఉద్దేశం
శ్రేష్టమైన పునరుత్థానం. మామూలు పునరుత్థానం కాదు. మామూలు పునరుత్థానం శ్రమ తప్పించుకున్న వాళ్ళు కూడా ఉంటుంది. శ్రమ కోరుకోని విడుదల ఆశించకుండా కూడా సహించిన వారికి, ప్రభు కొరకు అలాంటి సమర్పణ చేసుకున్న వారికి శ్రేష్టమైన పునరుత్థానం. అంతేకాదు ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. అధికమైన శ్రమను కోరుకున్న వారికి అది కూడా దేవుడు అనుమతిస్తూనే వస్తుంది. అయినా ఆశపడి కోరుకొని పొంది సహించి జయించి జీవించే జీవితము ఒక ధన్యకరమైన జీవితం. అధికమైన ఆదరణ కూడా ఉంటుంది. ఆదరణ, ప్రభు యొక్క ఆదరణ, మనుషుల ఆదరణ కాదు. మనుషులు ఏమంటారు? ఎప్పుడన్నా మనం కష్టంలో ఉంటే వచ్చి, అమ్మా నేను ఉంటానమ్మా, బ్రదర్ నేను ఉంటానులే, ఏం భయపడబాకు, కొద్దిసేపు అయినాక నేను పోయేస్తానులే, అప్పుడే ఉంటా అన్నాడు, మళ్ళీ అప్పుడే పోయేస్తా అంటాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో. 2 కొరింథీ 1వ అధ్యాయం 4-5 వచనాలు. 2 కొరింథీ 1వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం! పౌలు యొక్క శ్రమల యొక్క పట్టి 2 చోట్ల రాయబడి ఉంది. ఎక్కడెక్కడ? 2 కొరింథీ 11, ఇంకోటి 2 కొరింథీ 6. తర్వాత చదవండి. 2 కొరింథీ 6, 2 కొరింథీ 11 పట్టి ఉంది. మనకు కూడా ఉంటుంది పట్టి. నేను అనుకుంటా పట్టి అంతా రాసిన తర్వాత దేవుడు దాన్ని అనుకుంటా. ఎందుకంటే ప్రేమతో సహించండి. ఇవన్నీ ప్రేమతో సహించిన శ్రమలు, సనగకుండా సహించిన శ్రమలు. అందుకే రాయబడి ఉంది. ఎవరైనా శ్రమలు వచ్చినప్పుడు సనిగారంటే అది కొట్టేయబడుతుంది, పట్టిలో ఉండదు. జాగ్రత్త. పౌలు ఎంత సంతోషంగా సహించాడు. ఇంకా వీటికి అదనంగా అనేక సంఘాల యొక్క భారం కూడా నా మీద ఉంది అన్నాడు. మనమేమంటాము? ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు సంఘాల యొక్క భారం అంతా మానుకున్నానంట. సరేమో ఇంకా సేవనే వద్దనుకున్నాను. దీనికి అదనంగా అనేక సంఘాల యొక్క భారం కూడా నేను భరిస్తున్నా. ఆ మాట చదవండి. 2 కొరింథీ 11 చివరిలో 8-28 చదవండి. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు గలదు. ఇవియు కాక అంటే ఈ శ్రమలన్నీ కాక దీనికి అదనంగా, వా ఎంత గొప్ప వీరుడు, ఎంత గొప్ప సహనం గల వ్యక్తి, ఎన్ని శ్రమలను ఎదుర్కొన్నాడు. ఒక్కరి మీద కూడా కోపం పెట్టుకోలేదే, కొంచెం కూడా విసుగనిపించలేదే, ఇంకా భారం భరిస్తానంటున్నాడే, అన్ని సంఘాల భారం భరిస్తానంటున్నాడే. ఎంత గొప్ప సమర్పణ అది. అందుకే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, సమర్పించుకోవాలి.
ఇతరులను కూడా ఆదరించగలిగినంత ఆదరణ దేవుని యొద్ద నుండి మేము మా శ్రమలే అంతటిలో పొందుచున్నాము. మాకు ఎంత శ్రమ ఎక్కువ అవుతుందో అంత ఆదరణ కూడా ఎక్కువ అవుతుంది. ప్రభు కొరకు మేము ఎంత శ్రమ పడినామో, ఎంత తీవ్రమైన శ్రమ పొందినామో అంత గొప్పదైన ఆదరణ కూడా దేవుడు మాకు ఇస్తా వచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రభు కొరకు ఎక్కువ శ్రమ పడేవారికి ఎక్కువ ఆదరణ ఉంటుంది దేవుని యొద్ద నుండి. ఎంతమందికి ఎక్కువ ఆదరణ కావాలా? చేయొద్దండి. అలాంటి వారు ఎక్కువ శ్రమ కోరుకోవాలి. ఇప్పుడు చేయొద్దండి. ఇప్పుడు చేయలేవదనుకుంటారు. ఎక్కువ ఆదరణ దేవుని యొద్ద నుండి పొందడానికి అర్హత ఏంటంటే ఆయన కొరకు ఎక్కువ శ్రమలు పడాలి. ఇంకా ఎంత ఆదరణ అంటే అలాంటి శ్రమల్లో ఉన్నవారిని కూడా మనమే ఆదరించగలిగేంత ఆదరణ ఇస్తాం. ఆత్మీయ జీవితం యోగ్యమైన రీతిగా జీవించేది ఒక ధన్యకరమైన అనుభవం. పౌలు అపోస్తలుడు ఇంకొక విషయం కూడా చెప్తాడు. గతంలో ఉండే శ్రమలను మరవడం కాదు, అంతవరకే కాదు, ఇప్పుడున్న శ్రమలను కూడా లెక్క చేయకుండా మర్చిపోయినట్టు జీవించడమే కాదు, అధికమైన శ్రమలు పొంది ప్రభు యొద్ద నుండి ఆదరణ పొందడం మాత్రమే కాదు, శ్రమల ద్వారా పరిశుద్ధమైన జీవితం జీవించే ఒక ఆయుధం కూడా ధరించుకోవడం మాత్రమే కాదు, ఏమంటాడంటే వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నా. మరవడం, యోసేపు మరిచిపోయినాడు శ్రమలను, మంచిదే. మనం మరవలసింది ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే ఇంతవరకు మనం పొందిన అనుభవాలను, ఆశీర్వాదములను, ఆత్మీయ అంతస్తును కూడా మరిచి ఇంకా గొప్ప అంతస్తులోనికి రావడానికి దీన్ని మరిచి ముందుకు వేగిరపడాలి. పాత అనుభవాల మీద అంతగా, పాత ఆశీర్వాదం మీద కూడా మనం అంతగా తృప్తి చెందకూడదు అని, ప్రభువుని ఎరిగిన అనుభవంలో కూడా ఏదో కొంతవరకు ఎరిగినాము, అది కూడా తృప్తి చెందకూడదు. వాటిని మరిచి విడిచిపెట్టి ముందుకు సాగేవారుగా ఉండాలి. ఇంకా రాయబడిన మాట ఏంటంటే సమస్తమును నష్టముగా ఎంచుకొని, సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని ఒకరోజు క్రీస్తునే సంపాదించుకోవాలి. అది శ్రేష్టమైన స్థితి. క్రీస్తునే సంపాదించుకోవాలి. ఏదో స్వాస్థ్యమో, బహుమానమో, మెప్పో కాకుండా దానికంటే మించిన స్వాస్థ్యం ప్రభునే స్వాస్థ్యముగా పొందాలి. అది ఇంకా గొప్ప స్థాయి. ఆ మాట చదవండి, ఫిలిప్పీ 3లో పౌలు చెప్పిన మాట. ప్రభువునే సంపాదించుకొనుటకు నేను సమస్తమును నష్టముగా, పెంటగా ఎంచుకొని వెనుక ఉన్న వాటిని మరిచి నేను వేగిరపడుచున్నాను. ఫిలిప్పీ 3 వచనం 8, 11 చదవండి. ఏ విధం చేతనైనను కలగవలనని ప్రభువును సంపాదించే మాట. 9
చదవండి. క్రీస్తును సంపాదించుకొని క్రీస్తును సంపాదించుకొని శాస్త్రమూలమైన నా నీతిని గాక. అదే క్రీస్తును సంపాదించుకొని, అది అన్నిటికంటే శ్రేష్టమైన ఉన్నతమైన, ఇంకా దానికంటే మించిన బహుమానం అనేది ఉండదు. క్రీస్తును సంపాదించుకొని. బక్సీ గారు కూడా ఎన్నోసార్లు చెప్పే ఒక చరిత్ర ఉంది. యుద్ధం గెలిచిన తర్వాత సిపాయిలందరికీ రాజు బహుమానాలు ఇస్తుంటే ఒక సిపాయి దేన్ని తీసుకోకుండా చేతులు కట్టుకొని వెనకాల నిలబడి ఉన్నాడు మౌనంగా. రాజు ఎంత పిలిచినా రావట్లేదు. సిపాయి, నువ్వు చాలా నమ్మకస్తుడవు, చాలా వీరుడవు, గొప్ప వీరుడవు, నీకు ఏమైనా నేను ఇస్తాను బహుమానం, ప్రతిఫలం అంటే కూడా మాట్లాడటం లేదు. ఇంకా రాజుకు ఈ సిపాయిని ఎట్లా తృప్తిపరచాలబ్బా, ఈయనకి ఏమి ఇవ్వాలబ్బా, నా దగ్గర ఉన్నది ఏమైనా ఇంకా విలువైంది, గొప్పది ఏమన్నా ఇస్తే సరిపోతుందా అని అనుకొని మరలా మరలా అడుగుతా ఉంటే సిపాయి చివరికి నాకేమొద్దు అన్నాడు. అయినా చెప్పు, ఏం కావాలా ఏం కావాలా అంటే చివరికి ఏమన్నాడు, రాజా నాకు నువ్వే కావాలా అన్నాడు. అప్పుడు రాజా ఆశ్చర్యపోయాడు. నేనే కావాలా? అవును రాజా, నువ్వు ఉంటే చాలు. నాకు ఈ బహుమానాలు, ఈ విలువైన వస్తువులు, ఈ ముత్యాలు, ఈ ఆభరణాలు ఇవన్నీ నన్ను ఆకర్షించదు, నువ్వే కావాలి. ధన్యుడయ్యాడు. అందరికంటే మించిన స్నేహితుడయ్యాడు. అందరికంటే సమీపమైన నమ్మకమైన రాయబారి అయ్యాడు. ఒక ప్రధాన మంత్రిలాగా అయ్యాడు. ఇంకా ఏమయ్యాడు? రాజునే సంపాదించుకున్నాడు. ఒక విధంగా పౌలు చెప్పిన చరిత్ర అది. నేను క్రీస్తును సంపాదించుకోవాలి. ప్రార్థనకి వెళ్తాను. ప్రార్థన చేయండి. కరోనా వ్యాధి ఎక్కువ అవుతుంది దేశంలో, మన దేశంలో కూడా, మన పట్టణాల్లో కూడా. ప్రార్థన చేయండి. అనేకులు క్రీస్తును సంపాదించుకునేవారుగా కాగలుగునట్లు చేయండి. రక్షణ పొందినట్లు, బహుమానం పొందినట్లు, అంతేకాదు క్రీస్తుని సంపాదించుకునే ఆ ధన్యతలోనికి మనం కూడా అసలు రాగలుగుతున్నామా అని ఒక ప్రశ్న చేయండి. ఎవరైనా నిన్న చేయని వారు ఎవరైనా చేయండి. సహోదరుడు, ఆ తర్వాత సహోదరుడు. మైక్ తీసుకొని సహోదరుడు ఎవరైనా. తండ్రి సర్వాధికారి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ